శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం ఆదివారం, తిథి దశమి తిథి 8:30 గంటకు పెడుతుంది. తదుపరి నక్షత్రం రోహిణి నక్షత్రం 9 గంటల వరకు ఉంటుంది. తర్వాత మృగశిర నక్షత్రం ఉంటుంది. మృగశిర నక్షత్రం అంటే 2 పాదాల వరకు వృషభ రాశిలోనే చంద్రుడు ఉండడం వల్ల చంద్రాష్టమ దోషం చివరి గడియల్లో ఉంటాయి. దానివల్ల ప్రతిఫలం మీకు ఎలా ఉంటుందనేది పూర్తిగా వివరిస్తున్నాను. విఘ్నములు అనుకొని అవాంఛనీయములు కలగవచ్చును. చంద్రుడు అష్టమంలో ఉండడం వల్ల ఈ వృత్తి వ్యాపారంలో విఘ్నములు అనుకొని అవాంఛనీయములు కలగవచ్చు. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తీర్చడం కష్టతరంగా అగును. అధికారులతో మంచిగా మెలగాలి. వృత్తితో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరమైన వాదనలకు దిగరాదు. అలాగే అనవసరమైన విరోధములు ఎవరితోనూ పెట్టుకోనరాదు. ఈరోజు శరీరంపై శ్రద్ధ చూపించాలి, లేనిచో ఆరోగ్య భంగము కలుగును. అనవసరమైన భయం, ఆతృత వలన మనశ్శాంతి భంగం వాటిల్లను. అలాగే సత్తు లేని భోజనం చేయరాదు. అనవసరమైన సాహసం చేయరాదు. ఇది చంద్రుడు మధ్యాహ్నం 4 గంటల వరకు చంద్రాష్టమ దోషం ఉంటుంది తులారాశికి. తదుపరి నవమ స్థానానికి చంద్రుడు వెళ్ళడం అత్యంత శుభకరమైనది. బుధుడింట్లోకి చంద్రుడు వెళ్ళడం వల్ల మీకు మంచి కాలం, మీ కోరికలు నెరవేరను. అనుకోని పనులు పూర్తి కార్యసిద్ధి, నూతన పనులు చేపట్టి కలిసి వచ్చును. మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉందరు. వృత్తి వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. గౌరవం పెరుగుతుంది. ఉన్నత పదవులను, మంచి పేరు సంపాదించుకోగలుగుతారు. అధికారం మీ చేతికి వచ్చును. సంఘంలో మీ కీర్తిని గడించుదురు. మీరు అనేక విషయాల్లో విజయ అవకాశాలు పొందుతారు. అంటే చంద్రుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు వృషభ రాశిలో ఉండి తదుపరి మనకు మిథున రాశిలోకి వెళ్ళడం. అశుభ స్థానంలో ఉన్న చంద్రుడు శుభస్థానానికి వెళ్తారు. ఇది శుభకరమైనది. ఈరోజు మనం చాలా సంతోషకరంగా అందరితో స్నేహపూర్వకంగా మన చిన్ననాటి స్నేహితులతో కలిసి సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. కుటుంబంలో ఉన్నవారితో ఎక్కువగా సేపు మనసు విప్పి మాట్లాడి మీ యొక్క కొన్ని బాధలను వాళ్ళకు వివరించగలిగితే ఎదుటివారి సలహా ద్వారా మీకు జరిగిన కొన్ని సంఘటనలకి పరిష్కార మార్గం దొరుకుతుంది. ఆర్థికంగా డబ్బుల పరమైన విషయాల్లో లోటుపాట్లు ఉండడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని సర్దించుకోవడానికి ఈరోజు నవమ స్థానంలో చంద్రుడి వల్ల ఈరోజు రేపటికి నుంచి ఇంకా శుభస్థానాల్లో చంద్రుడు వెళ్ళడం వల్ల చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న కొన్ని శుభ కార్యక్రమాలు, శుభవార్తలు అందుతారు. అలాగే మీరు చేస్తున్న వ్యాపార రంగంలో నష్టాన్ని మీరు అధిగమించగలుగుతారు. పాత బకాయిలను తీర్చుకోగలుగుతారు. ఈరోజు అత్యంత శుభకరంగా చంద్రుడు 9వ స్థానంలోకి వెళ్ళే లోపల మృగశిర నక్షత్రం వల్ల మంచి ఫలితం అనేది కనబడుతుంది. కేంద్ర రాశిలోకి తృతీయ గ్రహాధిపతులు బలకారక స్థానంలో ఉండడం వల్ల మీరు, మీ కుటుంబ సభ్యులు ఎక్కువగా ఎక్కడికైనా దైవ కార్యక్రమాలకు వెళ్ళి దైవ అనుగ్రహం పూజలు చేయించడం వల్ల కుటుంబంలో అశాంతి లేకుండా, ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయగలుగుతారు. ఒక్కసారిగా కుటుంబంలో ఇద్దరు మధ్యలో కొద్దిగా ఇబ్బందులు జరిగినప్పుడు ఒక భూకంపంలాగా ఇబ్బందులు జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. వాదోపవాదాలు, గొడవలు, మానసిక ఒత్తిడి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. అత్యంత జాగ్రత్తగా వీళ్ళు మన కుటుంబ సభ్యులతో పూర్తిగా సహకరించుకొని వాళ్ళ మనసులో ఉన్న భావాలని మనం వెలికి తీసి వాళ్ళ బాధలను తీర్చుకునేదానికి అవకాశం మనం ప్రారంభించాలి. ఈరోజు విద్యారంగంలో ఉన్న వారికి శుభకరమైన స్థానంలో చంద్రుడు వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న విద్యలోకి విజయ అవకాశాలు ఉంటాయి. అలాగే ఎక్కువ రోజులుగా ఎదురు చూస్తున్న ఉద్యోగ ప్రయత్నం ఉన్న వారికి కూడా
ఉద్యోగ అవకాశాలు కూడా దొరకడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఉద్యోగం చేస్తున్న అధికారులకి సహకారం అందిస్తారు. అలాగే మీ వృత్తిపరమైన విషయాల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. మంచి పేరు ప్రతిష్ట అనేది కలుగుతుంది. వృత్తిపరమైన ఇబ్బందులు చికాకుల నుంచి బయటపడడానికి ఈరోజు శుభకరం. అలాగే ఐటీ రంగంలో ఉన్న వారికి ఈరోజు నుంచి రాబోయే చంద్రుడు 3 రాసుల్లో ప్రవేశం చేసే లోపల మీకు అనేక అవకాశాలు మీ జాబ్ పరమైన విషయాల్లో మీకు లబ్ధి పొందడానికి అవకాశాలు ఉంటాయి. మీరు ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి మార్పు కలుగుతారు. కొద్దిగా అధికారుల దగ్గర కొద్దిగా ఇబ్బందికరమైన సంఘటనలు ఉంటుంది. ఆహార నియమాలు పాటించాలి. అధిక ఖర్చులు చేయకండి. కుటుంబీకులతో సంతోషకరమైన క్షణాలను ఆనందిస్తారు. ఈరోజు తులారాశి స్త్రీలకి ప్రత్యేకించి శుభకరమైనది. మానసికంగా భార్యాభర్తల్లో ఐకమత్యం పెంపొందించుకోవాలి. వాదోపవాదాలు జరిగిన సంఘటనలు మర్చిపోవాలి. ఆరోగ్యపరమైన విషయాల గురించి శ్రద్ధ చూపించాలి. అలాగే వృత్తి వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలకి అత్యధిక లాభాలు బాట రాబోయే రోజుల్లో ప్రారంభమవుతుంది. ఈరోజు మీకు దైవ అనుగ్రహ పూజల్లోకి సూర్య దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోగలిగిన వారికి చేసుకోవచ్చు. అలాగే ఈరోజు విష్ణు గుడికి సంబంధించిన గుళ్ళకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తులారాశి వారికి శుభం అశుభం 2 మధ్యలో ఈరోజు శుభకరంగా ఉంటుంది. మీరు ఈరోజు గోచార ఫలితాన్ని పూర్తిగా వివరిస్తున్నాను. సామాజిక సేవల్లో నిగ్రహం, కుటుంబంలో పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడం, ఆహారం నియంత్రణలో ఉండాలి. కొన్ని అనుకోని సంఘటనల ద్వారా మనసులో మార్పు రావచ్చు. మీ చుట్టూ ఉన్న వారితో ఓపికగా ఉండడం జ్ఞానం యొక్క రోజు. లక్కీ డైరెక్షన్ వెస్ట్, అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు ఆకుపచ్చ. చిత్తా నక్షత్రం విశ్రాంతి కలిగిన రోజు. స్వాతి నక్షత్రం మనసులో ఉన్న కోరికలు నెరవేర్చే రోజు. విశాఖ నక్షత్రం ఆత్మధైర్యం కలిగిన రోజు. ఇది తులారాశి వారికి గోచారం. ఈరోజు తులారాశికి సాధారణ ప్రయోజనాలు. ఈరోజు మీకు అనుకూలంగా లేకున్నా మీకు మంచి సమయం అనేది ఏర్పడబోతుంది. రోజువారు పనుల్లో జాగ్రత్తగా చేయాలి. మీరు మాట్లాడే ముందు ఆలోచించి, అలాగే ఓదార్పుగా చేయాల్సిన వారికి ఓదార్పు చేస్తూ ఉండాలి. అలాగే ఉద్యోగం, వృత్తి, పని వాతావరణంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ కృషి విజయం సాధిస్తారు. మీకు ఇచ్చిన కష్టమైన పనులు మీ సులభంగా నెరవేరుస్తారు. అలాగే ప్రేమ, వివాహం, మీ భాగస్వామి స్నేహపూర్వకంగా ఉండడం మంచిది. సమతుల్య విధానాన్ని నివారించడం మరియు ఆరోగ్య పైన శ్రద్ధ చూపించుకోవాలి. అనేక విషయాల్లో కోపం తగ్గించుకునేదానికి ప్రయత్నించండి. ఇద్దరి మధ్యలో ప్రేమ, అనురాగం పెంపొందించడానికి మంచి రోజు. అలాగే ఈరోజు ఆర్థిక స్థితి, ధన ప్రవాహం తగ్గిన రోజుగా చెప్పుకోవాలి. ప్రియమైన వ్యక్తి యొక్క అకస్మాత్తుగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో కొన్ని ఇబ్బందులను తొలగించుకునే రోజుగా చెప్పుకోవచ్చు. తులారాశికి ఆరోగ్యం, కంటికి విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే అరికాల్లో, పాదాలలో ఇబ్బందికరమంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇది తులారాశి వారికి అస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.